For the last 10 years, there has been a systematic attack on the Constitution, on the idea of India, not only the opposition, but anybody who resisted the idea of concentration of power, of concentration of wealth, of aggression on the poor, of aggression on Dalits, minorities, tribals, was crushed. Violently crushed. People were put in jail. People were threatened. Parliament lo రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో చేసిన తొలి ప్రసంగం ఇవాళ భారత రాజకీయాల్ని ఊపేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా స్పిరిటెడ్గా రిప్లై ఇచ్చారు. దేశ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష కూటముల మధ్య ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారిపోయింది. రాహుల్ గాంధీని అసలు లైట్ తీసుకుంటాం, రాహుల్ గాంధీ అసలు నాన్ సీరియస్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ పప్పు, రాహుల్ గాంధీ ఫెయిల్డ్ పొలిటీషియన్, రాహుల్ గాంధీని అసలు ఇగ్నోరే చేస్తాం అనే దశ నుంచి రాహుల్ గాంధీ చుట్టూ బీజేపీ కూడా రాజకీయం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ వెనకాల బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా ర్యాలీ కావడం అనేది ఈ పార్లమెంట్ సెషన్లో మనం చూస్తున్నాం. అసలు రాహుల్ గాంధీ ఈ ప్రసంగంలో ఏమన్నాడు? బీజేపీ ప్రధానమైన అటాక్ ఏంటంటే రాహుల్ గాంధీ హిందువుల్ని అవమానించాడు అని. కానీ రాహుల్ గాంధీ ప్రసంగము పైన బీజేపీ ఎందుకంత ఆందోళన చెందుతోంది అనేది మనం అర్థం కావాలంటే ఆ ప్రసంగంలో ఏం చెప్పాడు అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో మీ ముందుంచుతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్గా చేరండి. ఇతరులకు కూడా చెప్పండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కాబోతున్న సమయంలో ఈ ప్రాసెస్లో మీరు భాగస్వాములు కండి. ఇక రాహుల్ గాంధీ తొలి ప్రసంగం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేయడానికి నిలబడ్డాడు. మీరే చూడండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ Honorable Speaker, for the opportunity జై సంవిధాన్. సో నిలబడ్డ వెంటనే భారత్ మాతాకి జై అంటూ నినాదాలిస్తూ రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా చేయడం. మీరు తర్వాత క్రమంలో అడుగడుగున రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకోవడము. ప్రధానమంత్రి 2 సార్లు ఇంటర్వ్యూన్ అయ్యారు, ప్రధానమంత్రికి హక్కుంది. మంత్రులు పదే ఇంటర్వ్యూన్ అయ్యారు, పోనీ మంత్రులకు కూడా హక్కుంది. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడుతున్నంత కాలం ఎప్పుడు కూడా అధికార పార్టీ వారు నినాదాలు ఇవ్వడం ఆపలే. దానికి పోటీగా ప్రతిపక్షం కూడా అందుకోవాల్సి వచ్చింది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. 10 ఏళ్ల తర్వాత భారతదేశంలో తొలిసారిగా పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా వచ్చింది. గత 10 ఏళ్ళుగా ఈ హోదాను ఎవరికి మోడీ ప్రభుత్వం ఇవ్వలే. కాన్స్టిట్యూషనల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారు? రాజ్యాంగం నాకు నేర్పింది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సీరియస్గా తీసుకోవాలని. కానీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నంత కాలం అడ్డుకున్న తీరు మరి ఏ సభా సాంప్రదాయాలను నిలబెడుతుందో తెలియదు. సహజంగానే మళ్ళీ ప్రధానమంత్రి మాట్లాడిన సమయంలో ప్రతిపక్షాలకు కూడా రెస్పాండ్ ఇదే విధంగా కావడం జరుగుతుంది. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా తొలి ప్రసంగం పైనే అధికార కూటమి అసహనం మనకు కనబడుతోంది.
ఇందుకు భిన్నంగా రాహుల్ గాంధీ తాను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, తాను మొత్తం ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్నాను అని తన రోల్ను చాలా స్పష్టంగా డిఫైన్ చేసుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఎంటైర్ అపోజిషన్కు లీడర్గా తన పొజిషన్ ఎలివేట్ అయిన అంశానికి కూడా గుర్తు చేశాడు. మీరు ఈ వీడియోలో చూడండి, రాహుల్ గాంధీ అన్న మాటలు మీకు చూపెడుతున్నాను. I'm a constitutional person and my job is to be leader of the opposition to represent all these parties equally. In fact, I don't just represent the Congress party, I represent every single party. And I have to treat every single party with love and affection. So when Hemant Soren ji is in jail or Kejriwal is in jail, it should disturb me, it should hurt me. Yes. Yes. When you unleash your agencies on these political people, it is our job to defend them. ఇక అందుకే బ్రిటిష్ పార్లమెంటరీ డెమోక్రసీని మనం ఫాలో అవుతున్నాం. దీంట్లో షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. సో రాహుల్ గాంధీ ఈ ప్రసంగం ద్వారా తాను షాడో ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పారు. ఇక సాధారణంగా ప్రతిపక్షాలపైన ప్రత్యర్థులపైన బీజేపీ ప్రయోగించే ఆయుధము వీరు హిందూ వ్యతిరేకులు అని, హిందూ మతాన్ని అంగీకరించరు అని, సెక్యులర్ పేరిట యాంటీ హిందూ అని. కానీ రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం 1:40 నిమిషాలు అడ్డంకులు ఆటంకాలతో నేను గమనించాను, ఎక్కడ సెక్యులర్ అన్న పదం వాడినట్లేదు. అదే సమయంలో హిందూ సింబల్స్ను బీజేపీ మాత్రమే వాడుకుంటుంది అనుకున్న సమయంలో అదే హిందూ సింబల్స్తో అదే భాషలో బీజేపీకి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఆందోళనకు కూడా అదే. ఎందుకంటే మీరు ఈ వీడియోలో చూడండి, తన ప్రసంగాన్ని శివుని ఫోటో చూపెట్టడం ద్వారా, చిత్రం చూపించడం ద్వారా మొదలుపెట్టాడు. The ideas that we used, the entire opposition used to defend the idea of India. Where these ideas come from and how they gave us the strength, all of us, anybody who opposed the regime, how they gave us the strength to fearlessly take any onslaught that was placed before us. So I'd like to start by showing an image of our refuge. Okay? सर शिव जी की फोटो नहीं दिखा सकते सर? एक मिनट माननीय सदस्य। सर शिव जी की फोटो मना है सर? एक मिनट सर मना है तो रख देता हूं सर। नो एक मिनट प्लीज। आपने सवाल उठाया, आपके माननीय सदस्यगण 353 का नियम बता रहे थे, 352 का नियम बता रहे। नो प्लीज नो। आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए। नियम प्रक्रिया में कोई भी प्ले कार्ड, कोई भी चिन्ह को सदन में नहीं दिखाया जा सकता। आपने कहा नियम से, ऐसा नहीं है। माइक दीजिए सर जी सर, क्या इस हाउस में शिव जी की फोटो दिखाना मना है? సో మొదటి నుంచి చివరి వరకు శివుడు చెప్పినటువంటి తత్వాన్ని, భయపడకు భయపెట్టకు అనేటువంటి తత్వాన్ని ఆధారంగా తన మొత్తం రాజకీయ ప్రసంగాన్ని నడిపించాడు. మోడీ ప్రభుత్వం భయపెడుతోంది, దానికి భయపడకుండా ప్రతిపక్షం నిలబడుతోంది అనే ఇతివృత్తం చుట్టూ, శివుని చుట్టూ తన ప్రసంగాన్ని, శివ్జీ చుట్టూ తన ప్రసంగాన్ని నడిపించాడు. అందువల్ల ఒక దశలో శివుని ఫోటోను చూపెట్టకూడదా పార్లమెంట్లో అని కూడా నిలదీశాడు. సో అందువల్ల ఒక రకంగా బీజేపీకి వారి భాషలు, నీవు చెప్పిన విద్యే నీరదాక్ష అనే రీతిలో ఏ హిందూ సింబల్స్ను వాడుకొని రాజకీయ ప్రత్యర్థులపైన బీజేపీ అటాక్ చేస్తుందో అదే హిందూ సింబల్స్ను రాహుల్ గాంధీ తన రాజకీయ అటాక్లో కూడా వాడుకున్నారు. అది బీజేపీకి సహజంగానే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మరి అక్కడితో ఆగకుండా అప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా, మరి బీజేపీ హిందూ సింబల్సే, ప్రతిపక్షం హిందూ సింబల్సే. అక్కడ చాలా స్పష్టంగా హిందూయిజం
హిందుత్వ ఈ రెండిట్లో ఉన్న తేడాను చెప్పేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు. మీరు బీజేపీ ప్రవచించే హిందూయిజం కాదు అని. అందుకే మీరు ఈ వీడియోలో చూడండి. ये देश अहिंसा का देश है, ये देश डर का देश नहीं है. तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की. डरो मत, डराओ मत, डरो मत, डराओ मत. और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. आप हिंदू हो ही नहीं. Just get me that picture of Shiva. inside speaker's office. हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए. अहिंसा हमारा प्रतीक है. अभय मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए. अभय मुद्रा. Behind the left shoulder of Shivji is the Trishul. Now I would like you to understand that there is a reason that the Trishul, a weapon, has been placed behind the left shoulder. The Trishul is not a symbol of violence. It is a symbol of non-violence, and that is why it is placed in a place where Shiva cannot reach it with his right hand. If it was a symbol of violence, it would have been held in his right hand like this. It is a symbol of non-violence. That is why it is placed behind his left shoulder. హిందువులమని 24 గంటలు చెప్పుకునేవారు హిందూ ధర్మాన్ని పాటించడం లేదు, అహింస సత్యము హిందూ మతం చెప్తుంటే నిరంతరం విద్వేషము హింస అనే దాన్ని వీళ్ళు భయము వీటిని ప్రబోధిస్తున్నారు. అందువల్ల ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ వారిది హిందూయిజమే కాదు, తాము నిజమైన హిందూ మతానికి రిప్రజెంట్ చేస్తాము. ట్రూ హిందూయిజం అనేది హింసను అంగీకరించదు, అహింసను బోధిస్తుంది, ద్వేషాన్ని అంగీకరించదు, విద్వేషాన్ని అంగీకరించదు, సో ప్రేమను బోధిస్తుంది అని పదే పదే సత్యము సత్యమేవ జయతే, సత్యము హిందూ మతం హిందూ ధర్మానికి మూలం అని చెప్తారు. మీరు ఈ ప్రసంగంలోని ఈ చిన్న బిట్ చూడండి. अगर आप शिव जी को देखें तो उनकी इमेज से आपको पता लगता है कि हिंदू डर नहीं फैला सकता, हिंदू हिंसा नहीं फैला सकता, हिंदू नफरत नहीं फैला सकता. और बीजेपी 24 घंटा नफरत हिंसा नफरत हिंसा नफरत हिंसा. సో ట్రూ హిందూయిజం అంటే ఏమిటో ఇందులో మనకు కనబడుతుంది. ఇక హిందూయిజం ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ చెప్తూ తాము హిందూయిజానికి ప్రతినిధులము, బీజేపీ హిందూయిజం పేరు చెప్పి హిందుత్వకు ప్రతినిధి అని. దీన్నే ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా దాన్ని ట్విస్ట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ కూడా హిందూ సమాజాన్ని అవమానించాడు రాహుల్ గాంధీ అంటూ నరేంద్ర మోడీ మొదలుపెట్టాడు. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా అదే మాట్లాడాడు, బీజేపీ నేతలు అదే మాట్లాడాడు. పార్లమెంట్లో మోడీజీ ఏమన్నాడు, రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీరు ఈ వీడియోలో చూడండి. ये विषय बहुत गंभीर है. पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है. बीजेपी को
नहीं नहीं नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మోడీజీ అన్నదానికి రాహుల్ గాంధీ అన్న దాంట్లో క్లియర్గా కనబడుతుంది. మీరు హిందూ సమాజం మొత్తాన్ని అవమానించారు అని మోడీ అంటే కాదు కాదు కాదు, నరేంద్ర మోడీ మొత్తం హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేయరు, బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేయదు అంటూ పదే పదే రాహుల్ గాంధీ చెప్పింది మనకు పార్లమెంట్ సంసద్ టీవీలో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్న ఈ వీడియోలో మనకు కనబడుతుంది. అందువల్ల బీజేపీ ఎత్తుగడగా హిందూ నరేటివ్ను ఆధారంగా చేసుకొని తన ప్రత్యర్థుల్ని యాంటీ హిందూ అంటూ అటాక్ చేసేదాన్ని చాలా సమర్థవంతంగా రాహుల్ గాంధీ ఎదుర్కొన్నాడు కనుకనే బీజేపీ ఈ ప్రసంగం పట్ల ఆందోళన చెందటానికి కారణం అది. దాంతోపాటు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కూడా చాలా ధైర్యంగా టార్గెట్ చేశారు. ఇప్పటిదాకా ప్రజల్లో ఉండే భావన, రాజకీయ వర్గాల్లో ఉండే భావన మోడీ అజేయుడు, మోడీని ఎదిరించడం ఎవరితరం కాదు, మోడీని ఎదుర్కోవడం ఎవరితరం కాదని. కానీ బహుశా ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి ప్రతిపక్షాలకు విశ్వాసాన్ని ఇచ్చినట్టున్నది. అంటే ది ఆరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అరౌండ్ మోడీ అంటారు. అంటే మోడీ చుట్టూ నిర్మితమైనటువంటి ఒక అంశం ఇప్పుడు పటాపంచలేంది. ఎందుకంటే ఎన్నికల్లో మోడీకి బలమైన ఎదురు దెబ్బ తగిలింది. అందుకే నరేంద్ర మోడీని ఏకంగా టార్గెట్ చేస్తారు. దాన్ని కూడా చాలా సటారికల్గా మోడీకి పరమాత్మ, మోడీ ఆత్మతో మాట్లాడతారు. అంటే ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ భగవంతుడు నన్ను ఒక ప్రత్యేక కార్యం కొరకు పంపించారన్న దాన్ని ఉపయోగించుకొని నాన్ బయాలజికల్ ప్రైమ్ మినిస్టర్ అంటూ అటాక్ చేస్తారు. చూడండి, మీరు ఈ వీడియోలో చూడండి, మోడీ పైన రాహుల్ గాంధీ చేసినటువంటి అటాక్ మీకు కనబడుతుంది. The Prime Minister, of course, who has a direct connection with God, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being. And the Prime Minister says Gandhi is dead. And Gandhi was revived by a movie. I mean, can you understand the ignorance? That Gandhi is dead and a movie revived the father of the nation. No, Gandhi is not dead. Gandhi is alive. సో దాన్ని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఇందులో వాడారు, ప్రతిపక్షాలు వాడుతూనే ఉన్నాయి. ఇక హిందూయిజము, హిందుత్వ ఈ రెండు బీజేపీకి ఒక డైరెక్ట్ ఐడియాలజికల్ అటాక్. దాంతోపాటు ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యల్ని కూడా ఇందులో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. एक महिला आती है, हमारे साथ चलती है, मेरा हाथ पकड़ती है और घबराई हुई सी थी, तो मैंने पूछा क्या हुआ. वो मुझे कहती है मुझे मार रहा है, मुझे मार रहा है. मैंने पूछा कौन मार रहा है, कौन मार रहा है. बेटी की दुविधा सुनाई दे रही, बेटी का दर्द नहीं सुनना चाहते, भारत की महिलाओं का दर्द नहीं सुनना चाहते. मैंने पूछा कौन मार रहा है, कहता है मेरा पति मार रहा है. मैंने कहा क्यों, कहती है सुबह का खाना नहीं दे पाई. मैंने कहा क्यों, खरीद नहीं पाई, महंगाई है, महंगाई है, खरीद नहीं पाई, खाना नहीं पका पाई, इसलिए मुझे मार पिट रही है. मैंने कहा बहन क्या करूं, कैसे आपकी मदद करूं. कहती हैं आप कुछ मत कीजिए, आप कुछ मत कीजिए, आप सिर्फ ये बात याद रखिए कि महंगाई के कारण हिंदुस्तान में
हजारों महिलाओं को सुबह पीटा जा रहा है। उसके शब्द हैं, मेरे शब्द नहीं हैं। गैस सिलेंडर, महंगाई, तो आपने गरीबों को, महिलाओं को डराने का काम किया। शिव जी कहते हैं डरो मत, डराओ मत। आपने हिंदुस्तान की महिलाओं को महंगाई से हर रोज डराया है। మొదటిది అగ్నివీర్ను ప్రస్తావించారు. మీరు అగ్నివీర్ పైన రాహుల్ గాంధీ ఏమన్నాడో చూడండి. छोटे से घर में अग्निवीर शहीद हुआ, लैंडमाइन ब्लास्ट में शहीद हुआ। मैं उसे शहीद कह रहा हूं, मगर हिंदुस्तान की सरकार उसे शहीद नहीं कहती है। नरेंद्र मोदी उसे शहीद नहीं कहते हैं, नरेंद्र मोदी उसे अग्निवीर कहते हैं। उस घर को पेंशन नहीं मिलेगी, उस घर को कॉम्पनसेशन नहीं मिलेगी, शहीद का दर्जा नहीं मिलेगा। और बेचारे बैठे हुए थे, 3 बहनें थी, एक साथ बैठी हुई थी, रो रही थी। आम जवान को पेंशन मिलेगी, जरूर दुख होगा, मगर हिंदुस्तान की सरकार आम जवान की मदद करेगी। मगर अग्निवीर को जवान नहीं कहा जा सकता। अग्निवीर यूज एंड थ्रो मजदूर है। और आप उससे कहते हो, उसको आप 6 महीने की ट्रेनिंग देते हो, 6 महीने की ट्रेनिंग देते हो। दूसरी तरफ चाइना के जवान को 5 साल की ट्रेनिंग मिलती है, राइफल लेकर उसके सामने खड़ा कर देते हो, उसके दिल में भय पैदा करते हो। एक जवान और दूसरे जवान के बीच में फूट डालते हो कि एक को पेंशन मिलेगी, एक को शहीद का दर्जा मिलेगा, दूसरे को नहीं मिलेगा। और फिर अपने आप को देशभक्त कहते हो। ये कैसे देशभक्त हैं? అగ్నివీర్ పథకం సైన్యం ఐడియా కాదు, ఇది ప్రధానమంత్రి ఐడియా. అగ్నివీర్ను ఈ ప్రభుత్వం షహీద్గా గుర్తించదు, కానీ మేము షహీద్గా, అగ్నివీరుడు యుద్ధభూమిలో చనిపోతే మేము అమరవీరులుగా గుర్తిస్తాం. అగ్నివీర్ అనేది సైన్యానికి వ్యతిరేకము, దేశభక్తికి వ్యతిరేకం అంటూ మళ్ళీ బీజేపీ భాషలో, ఎందుకంటే బీజేపీ హిందూయిజం తర్వాత వాడుతున్న మరో పవర్ఫుల్ అంశము జాతీయత, దేశభక్తి. సో ఇప్పటిదాకా ప్రతిపక్షాలని హిందూయిజం, నేషనలిజం ఈ రెండింటిని ఆధారంగా అటాక్ చేస్తూ వచ్చింది. అందువల్ల తన ప్రసంగంలో తొలి భాగంలో హిందూయిజాన్ని, హిందుత్వను మధ్య ఉన్న డివిజన్ చెప్తూ తాము ట్రూ హిందూయిజంకు రిప్రజెంటేటివ్ అని చెప్తే, ఆ తర్వాత పార్ట్లో దేశభక్తి అంటే ఏమిటి, తాము నిజమైన దేశభక్తులం అని చెప్పే ప్రయత్నం చేశారు అగ్నివీర్ పథకాన్ని ఉపయోగించుకొని. ఇది పొలిటికల్గా కూడా చాలా ఇంటెలిజెంట్ మూవ్. ఎందుకంటే అగ్నివీర్ పైన ఎన్డీఏలో కూడా విభేదాలు ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ కూడా వ్యతిరేకిస్తోంది, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని చెప్తోంది. రేపో మాపో బహుశా అగ్నివీర్ పథకంలో భారీ మార్పులు కూడా చేస్తారు. అందువల్ల అగ్నివీర్ పైన బీజేపీ ఆల్రెడీ డిఫెన్స్లో పడ్డది. ఎందుకంటే అగ్నివీర్ పథకం యూపీ, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీని బాగా దెబ్బతీసింది కూడా, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో. అందువల్ల అగ్నివీర్ను టార్గెట్ చేసుకున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం బలంగా జరిగిన ప్రాంతాల్లో బీజేపీ దెబ్బతిన్నది. అది ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నది, అలాగే హర్యానాలో దెబ్బతిన్నది, రాజస్థాన్లో దెబ్బతిన్నది, పంజాబ్లో దెబ్బతిన్నది. దీన్ని మరొక్కసారి సమర్థవంతంగా పార్లమెంట్ వేదిక పైన రాహుల్ గాంధీ ఫార్మర్స్ ఇష్యూను ముందుకు తీసుకొచ్చాడు. మీరు రైతుల్లో ఈ నల్ల చట్టాలు తెచ్చి భయాన్ని నింపాడు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తాడు. మీరు ఈ వీడియోలో చూడండి. किसानों को डराने के लिए, याद रखिए, शिव जी कहते हैं डरो मत, डराओ मत। किसानों को डराने के लिए आप 3 नए कानून लाए। प्रधानमंत्री ने उनसे कहा कि ये आपके फायदे के कानून हैं। सच्चाई थी कि वो अदानी जी, अंबानी जी के फायदे के कानून थे। किसानों को डराने के लिए
लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए, उनको सही कॉम्पनसेशन देने के लिए, उसको आपने खत्म कर दिया। यहां कोशिश की, कर नहीं पाए तो स्टेट्स में खत्म कर दिया, खत्म कर दिया। हर स्टेट में आपने खत्म कर दिया है। अगर आप जानते नहीं हो, चेक कर लो। हर स्टेट में, हर स्टेट में, हर भाजपा की स्टेट में खत्म कर दिया। అలాగే కేవలము వ్యవసాయ చట్టాలే కాదు, కనీస మద్దతు ధర లాంటి అంశాలను కూడా, ఎంఎస్పికి లీగల్ గ్యారంటీ లాంటి అంశాలను కూడా నీట్ తో పాటు కూడా దాన్ని కూడా ప్రస్తావిస్తారు. అంటే మీరు రైతుల్లో భయం క్రియేట్ చేశారు, అగ్నివీర్ పేరిట సైన్యము యూత్లో క్రియేట్ చేశారు, నీట్ పేరిట యూత్ అండ్ విద్యార్థుల్లో క్రియేట్ చేశారు అంటూ దాన్ని అటాక్ చేశాడు. దాంతోపాటు తాజా పరిణామము మనకు నీట్. ఈ నీట్ పరీక్ష పైన 24 లక్షల బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన. నీట్ పైన, పేపర్ లీక్ల పైన మోడీ ప్రభుత్వానికి ఆన్సర్ లేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అందుకే నీట్ పైన చాలా సూటిగానే అటాక్ చేశాడు రాహుల్ గాంధీ. ఈ వీడియోలో మీరు చూడండి. स्टूडेंट्स की बात करते हैं, जो आप 2000 साल पहले की बात करते हो, थोड़ी सी भविष्य की भी बात कर देते हैं, इंडिया के फ्यूचर की बात कर देते हैं। रोजगार तो आपने खत्म कर दिया, नोटबंदी, जीएसटी, जो आपने स्मॉल एंड मीडियम बिजनेसेस थे उनको खत्म करके, युवाओं को आर्मी में अपॉर्चुनिटी मिलती थी, अग्निवीर उनके लिए आपने दे दिया, वो खत्म कर दिया, रास्ता ब्लॉक कर दिया। पब्लिक सेक्टर को आप प्राइवेटाइज करते हैं, वो रास्ता बंद कर दिया। और अब एक नया फैशन निकला है, नीट। नीट प्रोफेशनल एग्जाम्स को आपने कमर्शियल एग्जाम्स में बदल दिया है। नीट इज नॉट अ प्रोफेशनल एग्जाम, नीट इज अ कमर्शियल एग्जाम। नीट में एक स्टूडेंट टॉपर हो सकता है, एक्सीलेंट स्टूडेंट हो सकता है, मगर अगर उसके पास पैसा नहीं है, मेडिकल कॉलेज में नहीं जा सकता। सिंपल सी बात। नीट का पास मार्क 22% है। वो पूरा का पूरा एग्जाम, सर एजुकेशन मिनिस्टर अलाउड, पूरा का पूरा एग्जाम अमीर बच्चों के लिए बनाया गया है। कोटा में पूरे के पूरे एग्जाम को आपने सेंट्रलाइज किया। हजारों करोड़ रुपए बन रहे हैं, हजारों करोड़ रुपए बन रहे हैं। और कमर्शियल पेपर जो आपने बना रखे हैं, कमर्शियल एग्जाम्स, 7 साल में 70 बार पेपर लीक। प्रेसिडेंट्स एड्रेस में ना नीट की बात होगी, ना अग्निवीर की बात होगी, ये बातें नहीं होंगी। और हमने कहा, हम स्पीकर सर, हमने कहा कि एक दिन का डिस्कशन अलाउ कर दीजिए। हम आपके साथ खड़े होकर इसको रिजॉल्व करना चाहते हैं। इंस्टीट्यूशनल फेलियर है, हम आपकी मदद करना चाहते हैं, रिजॉल्व करना चाहते हैं। सरकार कहती है नहीं, डिस्कशन नहीं होगा। सर, स्पीकर सर, नीट स्टूडेंट्स स्पेंड years and years preparing for their exam. Their family supports them financially, emotionally. And the truth is that NEET students today do not believe in the exam. Because they are convinced that the exam is designed for rich people, not meritorious people. నీట్ అనేది ధనికుల కోసం క్రియేట్ చేసినటువంటిది అని. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ మొత్తం ఉపన్యాసాల్లో, మొత్తం ప్రసంగంలో క్రోనీ క్యాపిటలిజం, రాహుల్ గాంధీ మొదటి నుంచి చెప్తున్నది ఈ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. అంటే అంబానీ, అదానీల కొరకు మోడీ పనిచేస్తాడు, ముఖ్యంగా అదానీ కొరకు పనిచేస్తాడు అన్నది రాహుల్ గాంధీ వాదన. అందుకే దాన్ని ఫార్మ్లాస్, అంటే రైతు చట్టాలను కూడా అదానీ కొరకు తీసుకొచ్చాడు అని వ్యాఖ్యానించాడు. మీరు ఇంతకుముందు వీడియోలో దాన్ని చూశారు. దాంతోపాటు నోట్ బ్యాన్,
నోట్ల రద్దును కూడా ప్రస్తావించారు. నోట్ల రద్దు ద్వారా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ను దెబ్బతీశారు అని పేర్కొన్నారు. మీరు చూడండి, నోట్ బ్యాన్ పైన రాహుల్ గాంధీ తన ఉపన్యాసాలు ఏమన్నాడో ఈ వీడియోలో చూడండి. भगवान का मैसेज आया होगा, मोदी जी नोटबंदी कर दीजिए. नोटबंदी कर दिया, डायरेक्ट ऊपर से आया मैसेज, ऑर्डर आया खटाक. और अलग अलग ऑर्डर आते हैं. अदानी जी वाला ऑर्डर आता है, बंबई एयरपोर्ट अदानी जी का ऊपर से ऑर्डर आता है, खटाक खटाखट 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 ऑर्डर आते हैं. तो नोटबंदी कर दी. स्मॉल और मीडियम बिजनेसेस जो हैं, जो हिंदुस्तान की रोजगार की रीढ़ की हड्डी है, बैकबोन है, उड़ा दिया, खत्म कर दिया. आज नतीजा यह है कि ये जो भी करना चाहे करें, हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल सकता. जॉब क्रिएशन बैकबोन इज ब्रोकन, फिनिश, खत्म. नोटबंदी की, गलत जीएसटी लागू की, उड़ा दिया. अब मैं सोचता हूं, पहले मैं सोचता था ये पता नहीं कैसे हुआ, अब मैं समझता हूं कि ये अदानी जी, अंबानी जी जैसे लोगों के लिए किया गया था. ये रास्ता साफ करने का तरीका था, रास्ता साफ करने का तरीका था. इनकम टैक्स डिपार्टमेंट उनके पीछे पड़ा रहता है. जीएसटी, डिमोनेटाइजेशन, 24 घंटा उनको तंग करते हैं. उनके कैश फ्लो को रिस्ट्रिक्ट करने की कोशिश करते हैं, कैश फ्लो को क्रश करने की कोशिश करते हैं कि वो परे हट जाएं और अरबपति उनकी जगह ले लें. आप किसी भी छोटे व्यापारी से पूछ लो, किसी भी स्मॉल मीडियम बिजनेस ओनर से पूछ लो, ये आपको बता देगा. गुजरात में मैं गया, टेक्सटाइल ओनर्स के साथ मेरी बात हुई. मैंने उनसे पूछा नोटबंदी क्यों हुई, जीएसटी क्यों हुई. साफ बोला अरबपतियों की मदद करने के लिए जीएसटी और नोटबंदी की गई है. नरेंद्र मोदी जी अरबपतियों के लिए काम करते हैं. सीधी सी बात. मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. తర్వాత దీంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. భారతదేశంలో ఉపాధి కల్పనకు వెన్నెముకైన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ దెబ్బతీసి వెన్నెముకని విరక్కొట్టారు. ఎందుకొరకు విరక్కొట్టారంటే పెద్ద బడా కోటీశ్వర్ల కొరకు, బడా కార్పొరేట్ సంస్థల కొరకు ఈ పని చేశారు. మీరు నోట్ బ్యాన్, నోట్ల రద్దు, అలాగే జిఎస్టీ, ఈ రెండింటిని మీరు ఉపయోగించి చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని, వ్యాపారాల్ని నాశనం చేసి అంబానీ, అదానీ లాంటి వారిని పెంచి పోషించారు అని ఒక బలమైన అటాక్ రాహుల్ గాంధీ చాలా కాలంగా క్రోనీ క్యాపిటలిజం మీద చేస్తున్న అటాక్ ఇందులో కూడా చేశారు. ఇక మోడీ పైన ప్రధానమైన ఒక క్వశ్చన్ మణిపూర్లో ఇప్పటి వరకు మోడీ వెళ్ళలే. సో అదొక విచిత్రమైన అంశం. దేశ ప్రధానమంత్రి క్రికెట్ మ్యాచ్లో మన టీం పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్తాడు. కానీ వేలాది మంది ప్రజలు మీరు నిరాశ్రయులై, వందలాది మంది మానవ ప్రాణాలు కోల్పోయి, రెండు జాతుల మధ్య ఒక ఊచకోత జరిగిన మణిపూర్ వెళ్ళి అక్కడి ప్రజలకు విశ్వాసాన్ని కల్పించలేకపోయాడు. మీరు రాహుల్ గాంధీ ప్రసంగంలో మణిపూర్ గురించి ఏమన్నాడో చూడండి. मणिपुर को आपने सिविल वॉर में डुबा दिया है. मणिपुर को आपने और आपकी योजनाओं ने, आपकी पॉलिटिक्स ने जला दिया है. और आज तक हिंदुस्तान के प्रधानमंत्री मणिपुर नहीं गए हैं. ऐसा लगता है कि मणिपुर हिंदुस्तान का प्रदेश ही नहीं. प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है. मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है. సో మణిపూర్ అనేది అసలు మీకు మీ దృష్టిలో భారతదేశంలో భాగం కాదా అని
చాలా ఎమోషనల్గా చాలా సమర్థవంతంగా కౌంటర్ చేశారు. అధికార కూటమికి కూడా మణిపూర్ విషయంలో డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. మణిపూర్తో పాటు బీజేపీకి ఆయుధం ఇవ్వకుండానే తన కోర్ వాల్యూస్కు నిలబడుతూ మైనారిటీల హక్కులు, మైనారిటీలపైన దాడి, హింస, విద్వేషము కూడా ప్రస్తావించారు. అక్కడే వెనుకాడలేదు. సెక్యులర్ అన్న పదం ఎక్కడ వాడినట్లేరు, కానీ మైనారిటీలపైన నఫ్రత్, హింస ఎలా బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రబలుతోంది అని అన్నాడు. ఇంకో ఈ వీడియోలో చూడండి మీరు. हिंसा, नफरत माइनॉरिटीज के खिलाफ, मुसलमानों के खिलाफ, सिखों के खिलाफ, क्रिश्चियंस के खिलाफ। और माइनॉरिटीज ने क्या किया? माइनॉरिटीज ने क्या किया? हर स्फीयर में हिंदुस्तान को रिप्रेजेंट करते हैं, नाम रोशन करते हैं। पत्थर जैसे हिंदुस्तान के साथ एक साथ खड़े हैं, देशभक्त हैं। और आपने सारे के सारे माइनॉरिटीज पर आक्रमण किया, उनके खिलाफ हिंसा, नफरत फैलाई। సో అందువల్ల మైనారిటీ హక్కుల గురించి మా ప్రతిపక్షం నిలబడుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఇంకా ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, పెద్ద ఎత్తున బీజేపీ హిందూ ముస్లిం డివైడ్ను ఉపయోగించి గెలవాలని చూసింది. ఎన్నికల్లో చివరి దశ మొత్తం అదే ప్రచారం. మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి మీరు ముస్లింలకు ఇస్తారు, మీ రిజర్వేషన్లు తీసుకెళ్తారని. మీరు మొత్తం మోడీ ఉపన్యాసాల్లో అన్ని ఎములే, మంగళసూత్ర, మచిలీ, మటన్, ముస్లిం, ముజ్రా, సో ఇవన్నీ చెప్పారు. సో దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఎక్కడా ప్రభావం రాలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, బీజేపీ సాంప్రదాయంగా బలమున్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మీ హర్యానా, రాజస్థాన్ లాంటి ప్లేసుల్లో కూడా దీని ప్రభావం రాలే. సో ఆ ప్రభావం రాకపోవడము క్లియర్గా సింబాలిజంగా చూపెట్టాడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అయోధ్య గురించి ప్రస్తావిస్తూ. మీరు రాహుల్ గాంధీ ఏమన్నాడో చూడండి, ఆ తర్వాత నేను వివరిస్తాను. अयोध्या में एयरपोर्ट बना, अयोध्या की जनता से जमीन छीनी गई और आज तक उन्हें मुआवजा नहीं मिला है। उन्होंने कहा, सही बात, उन्होंने कहा कि अयोध्या में जो भी छोटे छोटे दुकानदार थे, जो भी छोटी छोटी बिल्डिंग्स थी, उन सारों को तोड़कर गिरा दिया गया और उन लोगों को सड़क पर कर दिया गया। इन्होंने यह भी कहा कि अयोध्या के इनॉग्रेशन में अयोध्या की जनता को बहुत दुख हुआ, क्योंकि इनॉग्रेशन में अदानी जी थे, अंबानी जी थे, मगर अयोध्या का कोई नहीं था। और ये कारण था कि अयोध्या की जनता में, उनके दिल में नरेंद्र मोदी जी ने भय डाल दिया। उनकी जमीन ले ली, उनके घर गिरा दिए और फिर अयोध्या के गरीब लोगों को, किसानों को, मजदूरों को मंदिर के इनॉग्रेशन तक नहीं जाने दिया। मंदिर के इनॉग्रेशन छोड़ो, उसके बाहर भी नहीं जाने दिया। और इसीलिए अयोध्या की जनता ने सही मैसेज भेजा। अच्छा, इन्होंने मुझे एक और बात बोली, 3 बार इन्होंने कहा कि 3 बार नरेंद्र मोदी ने टेस्ट किया, 2 बार क्या मैं अयोध्या से लड़ जाऊं? और सर्वेयर्स ने कहा अयोध्या में मत लड़ जाना, अयोध्या में मत लड़ जाना, अयोध्या की जनता हरा देगी। और इसीलिए प्रधानमंत्री वाराणसी गए और वहां बच के निकले। సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, అయోధ్యలో కూడా మీకు ప్రజలు ఓటేయలేదు. మోడీ పోటీ చేయాలనుకున్నాడు, సర్వేలు చేయించుకున్నాడు, కానీ ఆ సర్వేల్లో ఓడిపోతాడని తెలిసి వారణాసికి వెళ్ళాడు. అక్కడ కూడా భారీగా దెబ్బ తగిలింది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. అయోధ్యలో కూడా ఏం జరిగిందో కూడా ఈ వీడియోలో చెప్పారు.
సో అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ గెలిచాడు. అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ లోక్సభ సీట్లు. అక్కడ ఎయిర్పోర్ట్ కొరకు రైతుల భూములు తీసుకుంటే వాళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం కంపెన్సేషన్ ఇవ్వలే. చిన్న చిన్న దుకాణాలని లేపేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు వ్యాపారాలు పెట్టుకోవటానికి ఆఖరికి ఆ అయోధ్య దేవాలయ రామాలయ ప్రారంభానికి అదానీని పిలిచారు, అంబానీని పిలిచారు. కానీ అయోధ్యలోని కార్మికుడు, కర్షకుడు, సామాన్య ప్రజలకు దాని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు అంటూ బీజేపీ అయోధ్య నరేటివ్ను పంక్చర్ చేశాడు. దేన్నైనా భరిస్తారు బీజేపీ, కానీ తమకి ఇప్పటిదాకా ఒక పెద్ద యూఎస్పీగా, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్గా, తమ పొలిటికల్ మొబిలైజేషన్కి ఒక బలమైన సాధనంగా ఉన్న అయోధ్య చుట్టూ నిర్మించిన పొలిటికల్ నరేటివ్ను రాహుల్ గాంధీ పంక్చర్ చేయడం సహజంగానే బీజేపీ సహించలేకపోయింది. అందుకే అడుగడుగునా ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ ప్రసంగం తర్వాత కూడా అటాక్ అనేది కంటిన్యూ అవుతుంది. The first idea in the image that we defend is the idea of confronting our fear, of never being scared. That idea is represented in this image, which you are not allowing me to show, by a snake that is placed right near the neck of Shivji. The idea behind that is never be scared of anything that you face. In fact, Shivji places death 1 inch from his neck. And that is the spirit with which we fought when we were in the opposition.